అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 6th క్లాస్ సైన్స్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. ఫస్ట్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వారు ఈ క్లాసెస్ అనేవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన రివిజన్ క్లాసెస్ అనేవి, అలాగే ప్రీవియస్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ వీడియోస్ అనేవి వినియోగించుకోండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. కీప్ వాచింగ్. కొవ్వులు పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. కొవ్వులు పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటే ఇక్కడ మనకి కొవ్వులు పిండి పదార్థాలు. నెక్స్ట్, మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృత్తులు అవసరం, అంటే ప్రోటీన్లు అనేవి అవసరం. శరీర నిర్మాణ ఆహార పదార్థాలని ప్రోటీన్లు అని పిలుస్తారు. నెక్స్ట్, మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి విటమిన్లు. ఓకేనా? మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి విటమిన్లు. కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉండే ఆహార వనరు బియ్యంగా పిలుస్తారు. ఓకేనా? ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు. ఇంపార్టెంట్ టెట్లో అడగడం జరిగింది రఫేజ్. ఓకే, ఆహారంలో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అని అంటారు. నెక్స్ట్, మన శరీరంలో ఎముకలు, దంతాలు కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయపడే విటమిన్ ఏంటంటే విటమిన్ డి. ఓకే, మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ. ఓకే, శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడే విటమిన్ సి. ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, మాంసకృతులు. బియ్యం, పప్పులను పదే కడగడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి పోతాయి. ఓకేనా? మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు మాంసకృతులు, ఖనిజ లవణాలు అవసరం. మన శరీరం యొక్క పెరుగుదల, నిర్వహణకు మాంసకృతులు అలాగే ఖనిజ లవణాలు అనేవి అవసరం. అయోడిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి వస్తుంది. ఇంపార్టెంట్, అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. నెక్స్ట్, ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దాంట్లో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపండి. టింక్చర్ అయోడిన్ని కొన్ని చుక్కలు కలపడం ద్వారా అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్, విటమిన్ ఏ లోపం వలన రేచీకటి అనేది వస్తుంది. విటమిన్ సి లభించే వనరులు ఏంటి అంటే ఉసిరి, నిమ్మ, టమాటా, కమల, పచ్చిమిర్చి కూడా విటమిన్ సి ఉంటుంది. పచ్చిమిర్చి ఇవన్నీ పులుపు కాబట్టి ఉసిరి కానీ, నిమ్మ, టమాటో, కమల ఇవన్నీ చెప్పొచ్చు. కానీ పచ్చిమిర్చి అనేది విటమిన్ సి. ఓకే, జామ, ఈ రెండు కూడా విటమిన్ సి. పచ్చిమిర్చి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విటమిన్ ఏ లభించే వనరులు అంటే క్యారెట్, బొప్పాయి, మామిడి. ఓకే, విటమిన్ బి లభించే వనరులు వచ్చేటప్పటికి బియ్యం, గోధుమలు, కాలేయం. ఓకేనా? కాలేయం అనేది కూడా విటమిన్ బి. నెక్స్ట్, విటమిన్ డి వచ్చేటప్పటికి లభించే వనరులు కాలేయం, గుడ్లు, చేపలు. నెక్స్ట్, మన శరీరం నుండి జీర్ణం కాని ఆహార తొలగించడంలో సహాయపడేది పీచు పదార్థం. మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఉనికిని గుర్తించే ద్రావణాలు అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాల యొక్క ఉనికిని గుర్తించేది ఏంటంటే అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. నెక్స్ట్, విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపం. విటమిన్ B1 బెర్రీ, విటమిన్ సి స్కర్వీ, విటమిన్ డి రికెట్స్. ఓకే, ఇంపార్టెంట్, ఈ 4 నుంచి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. విటమిన్ ఏ దృష్టి లోపం, B1 బెర్రీ, సి స్కర్వీ, డి రికెట్స్. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. ఓకే, ఇవి. నెక్స్ట్, కాస్టిక్ సోడా అనగా సోడియం హైడ్రాక్సైడ్. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటారు కాస్టిక్ సోడా అనగా. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయటకు ఏం కావాలి? 2 గ్రాముల కాపర్ సల్ఫేటు 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఇది ఊదా రంగు ఉనికిని సూచిస్తుంది. ఆ ఊదా రంగు అనేది వచ్చిందంటే ఆహారంలో ప్రోటీన్ ఉన్నట్లు లెక్క. ఓకేనా? నెక్స్ట్, విటమిన్ సి లోపం వలన పంటి చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు మాన్పడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. విటమిన్ సి లోపం వలన పంటి చిగుళ్ళలో రక్తస్రావము, నెక్స్ట్ గాయాలు మాన్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. నెక్స్ట్, ఉడికించినప్పుడు కలిగే వేడి వలన
సులభంగా నశించే విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. నెక్స్ట్ బలహీనమైన కండరాళ్ళు మరియు పనిచేయడానికి శక్తి లేకపోవడం అనే లక్షణం B1 లోపం వలన సంభవిస్తుంది. బలహీనమైన కండరాళ్ళు మరియు పనిచేయడానికి శక్తి సరిపోవకపోవడం అనే లక్షణాలు B1 లోపం వలన సంభవిస్తాయి. శరీరానికి ఎటువంటి పోషకాలు అందించనిది, అసలు పోషకాలు ఏం అందించదు పీచు పదార్థం అనేది. నెక్స్ట్ ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం అనేవి రికెట్స్ వ్యాధి లక్షణాలు. ఎముకలు అనేవి మృదువైపోవడం, వంగిపోవడం అనేవి రికెట్స్ వ్యాధి లక్షణాలు. నెక్స్ట్ ఒక గిన్నెడు పిండి పదార్థంతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తిని ఇస్తుంది. FSSAI అంటే బలవర్ధక ఆహారాలు ఇవ్వబడేది అని. ఓకే, మనం తినే ఆహారంలో ప్రోటీన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎదుగుదల అనేది కుంటిపడడం, ముఖంలో వాపు, చర్మ వ్యాధులు, జుట్టు రంగును కోల్పోతుంది. ఓకేనా, ప్రోటీన్ లేకపోతే మెరాస్మస్ వ్యాధి వస్తుంది. ఓకేనా, కాల్షియం లోపం వల్ల కలిగే లక్షణాలు బలహీనమైన ఎముకలు, దంతాక్షరయం. నెక్స్ట్ మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడంలో పిల్లల్లో మానసిక వైకల్యం. ఏ ఖనిజ లవణం వలన కలిగే వ్యాధి లక్షణం అయోడిన్. రక్తహీనత అనేది ఇనుము లోపం వలన ఏర్పడుతుంది. లక్షణం నీరసం. పిండి పదార్థాలు రూపాలు చక్కెర, స్టార్చ్. పిండి పదార్థానికి రూపాలు. ఆహార పదార్థాలకు 2 లేదా 3 చుక్కల అయోడిన్ వేసినప్పుడు అవి నీలి రంగులోకి మారితే దానిలో ఎటువంటి పోషక పదార్థం ఉంది అంటే పిండి పదార్థం లేదా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అర్థం. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండిటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉంటారు. అది క్వాషియోర్కర్. ఓకే, ప్రోటీన్లు అయితే మెరాస్మస్. సమతుల ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను, నీటిని కూడా అందిస్తుంది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. పాలు లేదా పెరుగు నుండి వెన్నను వేరు చేయు పద్ధతిని ఏమంటారంటే చిలకడం అంటారు. పత్తి దారాల నుండి గింజలను వేరు చేయ పద్ధతి జిన్నింగ్. పెద్ద పరిమాణంలో ఉండి తక్కువ మోతాదులో ఉన్న మలినాలను వేరు చేయ పద్ధతి చేతితో ఏరువేయట. దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయ పద్ధతి నూర్పిడి. మిశ్రమంలోని వేరు పరిమాణంలో ఉన్న రేణువులను వేరు చేయు పద్ధతి వడపోత, జల్లెడ పట్టుట. ఉప్పు, ఇసుక, నీరు కలిసిన మిశ్రమం నుండి పదార్థాలను వేరు చేయడంలో ఇమిడి ఉన్న పదార్థాలు సాంద్రీకరణం, తేర్చుట, వడపోత, బాష్పీభవనం. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలో బరువైన మరియు తేలికైన అంశాలు వేరు చేయు పద్ధతి తూర్పున పట్టడం. నెక్స్ట్ సంతృప్తి ద్రావణి అంటే ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి ద్రావణం. అసంతృప్తి ద్రావణం అంటే ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరిగిపోవడానికి వీలు గల ద్రావణం. కాటేజ్ చీజ్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే విధానం వడపోత. నూర్పిడి మరియు తూర్పున పట్టడం ద్వారా కూడా గోధుమలు మిగిలిన రాళ్ళు, పరకలను ఎలా తొలగిస్తారు? జల్లెడ పట్టడం ద్వారా. మనం ఏ వస్తువు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఓకేనా, అవి నీరు, గాలి, గాజు, కొన్ని ప్లాస్టిక్లు. ఏ వస్తువు లేదా పదార్థాల గుండా చూడలేని పదార్థాలను అపారదర్శకాలు అంటారు. చెక్క, అట్ట, లోహాలు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. కాగితం మీద నూనె మరకలు, టార్చ్ నుండి వచ్చే కాంతి. నీటిలో కరిగే ద్రావణం వెనిగర్. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ సాంద్రీకరణం. నీరు కలిపినప్పుడు మిశ్రమంలో బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరే ప్రక్రియను అవక్షేపణం అంటారు. నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరే ప్రక్రియను అవక్షేపణం అంటారు. ఉప్పు నీరు నుండి ఉప్పును వేరు చేసే పద్ధతి స్ఫటికీకరణ పద్ధతి.
నీరు ఉన్న ప్రతి చోట నిరంతరం జరిగే ప్రక్రియ బాష్పీభవనం. సముద్రం నీరు నుండి ఉప్పు నీరు లభించే ప్రక్రియ బాష్పీభవనం. 1853లో గుస్తావ్ కోర్బెట్ చిత్రించిన పెయింటింగ్ ది వినోవర్స్. బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుందంటే 100 డిగ్రీలు, 0 డిగ్రీస్, 373 డిగ్రీస్ కే. ఘనరూపంలో ఉన్న పదార్థం పన్నీర్. ఘన పదార్థం నేరుగా వాయు పదార్థంగా మారే ప్రక్రియ ఉత్పతనం. నీటిపై కిరోసిన్ తేలి ఆడుతుంది. పదార్థాలు వాటి ధర్మాలతో పోలికలను లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలు మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి. మొక్కల గురించి తెలుసుకోవడం. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఉదాహరణకు టమాటా. మొక్కల్లో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. నిమ్మ. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పైభాగంలో కొమ్మలు ఉంటాయి. ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటారు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు అంటారు. గుమ్మడి, పుచ్చకాయ. దేనినైనా ఆధారంగా చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే మొక్కలను ఎగబాకే మొక్కలు అంటారు. ద్రాక్ష, కాకర. కాండాన్ని అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. ఇంపార్టెంట్. కాండాన్ని అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళం అంటారు. పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. ఆకులపై ఉన్న ఈ గీతలు ఈనెలు అంటారు. ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీతను నడిమే ఈనె అంటారు. ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. గులాబీలో గల రక్షక తంత్రాల సంఖ్య 5. గుల్ మెహర్ అంటే అగ్గిపూల చెట్టు. చైనా రోజ్ అంటే మందారం. తల్లివేరు వ్యవస్థ కలిగిన ఈనెల వ్యాపనంను జ్వాలాకార ఈనెల వ్యాపనం అంటారు. జ్వాలాకార ఈనెల వ్యాపనం తల్లివేరు వ్యవస్థ కలిగినది. మర్రి, చింత, వేప, రావి, శనగ మొక్క. గుబురువేరు వ్యవస్థ కలిగిన ఈ ఈనెల వ్యాపనాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. చెరకు, వరి, జొన్న, మొక్కజొన్న, గడ్డి మొక్కలు. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియనే బాష్పోత్సేకం అంటారు. పుష్పంలో అన్నిటికన్నా లోపలి అంటే దిగువ భాగాన్ని అండకోశం అంటారు. అండకోశంలోని భాగాలు కీలాగ్రం, కీలం, అండాశయం. పత్రాలు ఒక పత్రవృంతం, పత్రదళం కలిగి ఉంటాయి. పుష్పంలోని భాగాల సంఖ్య 4. ఇక్కడ అండకోశం, కేసరాలు, పరాగకోశం. పత్రం యొక్క విధి. బాష్పోత్సేకం, కిరణజన్య సంయోగక్రియ, వాయు వినిమయం. మొక్కల వైవిధ్యతకు సంబంధించినవి. బీజ దళాలు, ఈనెల వ్యాపనం, వేరు వ్యవస్థ. నడిమ ఈనె నుండి పక్కకు వ్యాపించి ఉన్న ఈనె పార్శ్వ ఈనె. పార్శ్వ ఈనె నుండి చీలిన సన్నని ఈనెలను శాక్య ఈనెలు అంటారు. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడేవి పత్రరంధ్రాలు. ఇంపార్టెంట్. మొక్కకు వాతావరణం మధ్య వాయు వినిమయానికి తోడ్పడే పత్రరంధ్రాలు. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలు రక్షక కణాలు. మొక్కలో అటు ఇటు సంచారం ఉన్న విధిగా కలది కాండం. కాండం ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. కాండం ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. భూమిలో నుండి నీరు, ఖనిజ లవణాలు శోషించుకునేవి వేర్లు. ఓకే. మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండటానికి వేర్లు సహకరిస్తాయి. వరి, చెరకు, ఏకదళ బీజ మొక్కను పీచు వేరు వ్యవస్థ కలది. బంగాళదుంపలు మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది నిల్వ చేస్తాయి. ఆకులు సూర్యకాంతితో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థ సమక్షంలో ఆహారం తయారు చేస్తాయి. మొక్కలో అటు ఇటు సంచారం ఉన్న విధి గలది కాండం. అటు ఇటు సంచారం ఉన్న విధి గలది కాండం. కాండం ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. గంట ఆకారపు పువ్వు, ఉమ్మెత్త పువ్వు. ఆకు ఏం కలిగి ఉంటుంది అనే కృత్యంలో ఉపయోగించే పరికరాలు. బేకరు, పరీక్ష నాళిక, వాచ్ గ్లాసు, ట్రైపాడ్ స్టాండు, బర్నరు, వైర్ గేజ్.
బీకరు పరీక్ష నాళిక ఇంపార్టెంట్. ఇది టెట్లో వచ్చిందబ్బా. బీకర్ ఉంది, పరీక్ష నాళిక, వాచ్ గ్లాసు, ట్రైపాడ్ స్టాండ్, బర్నరు, వైర్ గేజ్. వేర్లు అంటే ఇక్కడ క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, కంద, కర్రపెండలం. పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం అనే భాగాలు ఉంటాయి. కాండం పత్రాలు, పుష్పాలు, పండ్లు కలిగి ఉంటాయి. అండాశయంలో చిన్న పూసలు వంటి నిర్మాణాలను అండాలు అంటారు. 5th చాప్టర్ శరీర కదలికలు. 2 ఎముకలు కలిసే భాగాన్ని కీళ్ళు అంటారు. మోచేయి, మోకాళ్ళు, భుజం లేదా మెడ వంటి ప్రదేశాలు కీళ్ళు ఉంటాయి. బంతిగిన్నె కీళ్ళు, నడుము ఎముక, తొడ ఎముక కలిపే కీళ్ళు. బొంగరపు కీళ్ళు, మెడను తలను కలిపే కీళ్ళు. మడతబందు కీళ్ళు, మోచేయి వద్ద ఉండే కీళ్ళు. కదలని కీళ్ళు, తలలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. యుక్త వయసులో ఎముకల సంఖ్య 206. అంటే ఇక్కడ ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అంటారు. మణికట్టు, ఇది ఇంపార్టెంట్, టెట్లో వచ్చింది. మణికట్టు కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఉరహపంజరం అంటారు. ఛాతీ ఎముక, వెన్నెముకను కలిపి. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణాన్ని వెన్నెముక అంటారు. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నెపూసలు అంటారు. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నెపూసలు అంటారు. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. దీన్నే వెన్నెపూసలు అంటారు. వెన్నెముకలో దాదాపు 33 వెన్నెపూసలు ఉంటాయి. ఎన్నండి 33 వెన్నెపూసలు ఉంటాయి. ఉరహపంజరంలో ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుతాయి. వీటిని భుజపుటెముకలు అంటారు. స్ట్రోని మేకల నిర్మాణం కటివలయ ఎముకతో తయారు చేయబడింది. స్ట్రోని మేకల నిర్మాణం అనేది కటివలయ ఎముకతో తయారు చేయబడింది. పొట్టి కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. స్ట్రోని మేకల అనేది అదే కటివలయం, కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె అంటారు. పుర్రె శరీరంలో చాలా ముఖ్యమైన మెదడును కప్పి రక్షిస్తుంది. చెవిపై భాగం చెవి తమ్మెల్లాగా మెత్తగా వంగి ఉండే దాన్ని మృదులాస్థి అంటారు. ఇంపార్టెంట్, టెట్లో అడగడం జరిగింది. మృదులాస్థి అంటారు. పై దవడ కదలని కీళ్ళు, కింద దవడ కదిలే కీళ్ళు. ఎముకలు కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేస్తాయి. ఎముకలకు అంటుకొని ఉండే తెల్లని దారం లాంటి తంతువును టెండన్ అంటారు. టెండన్ ఇంపార్టెంట్, ఇది కూడా. ఎముకలకు అంటుకొని ఉండే తెల్లని దారం లాంటి తంతువులను టెండన్ అంటారు. జంతువులలో చలనం. వానపాము ఎముకలు లేవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దీనికి కండరాలే సహాయపడతాయి. ఎముకలు లేవు వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది. తరువాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అతి కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. అటువంటి కండరాళ్ల వ్యాకోచం అనేది సంకోచాలను పునరావృతం చేయడం వలన వానపాము నేలపైనే కదులుతుంది. దానిని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థం స్రవిస్తుంది. శరీరం అనేది కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకు వస్తాయి. ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. వానపాము మట్టిని తింటుంది. ఇది తిన్న ఆహార పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది. నత్త వీపు భాగంలో గుండ్రని నిర్మాణాన్ని కర్పరం అని పిలుస్తారు. దీన్ని బాహ్య అస్థిపంజరం. ఎముకలతో తయారు చేయబడదు. కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదలించడంలో సహాయపడదు.
ఓకేనా. కర్పరం అనేది ఒక నిర్మాణమైన ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదలడంలో సహాయపడదు. నత్త తన చలనంలో దీంతో పాటు చలిస్తుంది. మందపాటి నిర్మాణం అంటే పాదం నత్త తల నుండి బయటకు వస్తుంది, అంటే కదులుతుంది. పాదం అనేది బలమైన కండరాలతో తయారు చేయబడింది. నత్త పాదం సహాయంతో కదులుతుంది. బొద్దింకలో మొత్తం కాళ్ళు 3 జతలు, అంటే ఇక్కడ 6 కాళ్ళు 4 రెక్కలు ఉంటాయి. బొద్దింకలో 6 కాళ్ళు 4 రెక్కలు ఉంటాయి. అయితే కాళ్ళు మొత్తం 3 జతలు. శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంలో కప్పబడి ఉంటుంది. ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి. బొద్దింక ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాళ్ళు రెక్కలు కదిలిస్తాయి. పక్షులు శరీరాలు గాల్లో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటిని ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుటెముకలు బలంగా ఉంటాయి. రెక్కలపైకి మరియు కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను మట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. 2 చివర్లో సన్నగా ఉంటాయి. ఈ శరీరము ఆకృతిని పడవ ఆకారం అంటారు. చేపల యొక్క అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటాయి. ఈదుతున్నప్పుడు కండరాల శరీరం ముందు భాగాన్ని ఒకవైపు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలా చేస్తాయి. చేప తోకలోని వాజం కూడా చలనంలో సహాయపడతాయి. వాజాలు కూడా చలనంలో సహాయపడతాయి. చేప శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యం ఉంచడానికి, సరైన దిశలో ఉంచడానికి సహాయపడతాయి. నీటి అడుగు భాగాన్న ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి వాజాల్లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకుంటారు. పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. పొడవాటిది. చాలా పలచని కండరాళ్ళు ఉంటాయి. కండరాళ్ళు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి కలిపి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపుల్లో వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. ఇప్పటి వరకు 5 చాప్టర్స్ కంప్లీట్ అయినాయండి. రేపటి 5 నుంచి 10, అది 6 నుంచి 10 రేపు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. బాగా చదువుకోండి.